సుఖీనో బంధు. మ్యాగ్నెటిజంని గురించి శ్రీ వేదాంత మహర్షి గారు యూట్యూబ్లో ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని తెలుగులో భావానువాదంగా మనం గతంలో చెప్పుకున్నాము. పార్ట్ 1 అది. పార్ట్ 2లో కొంత భాగము రిపిటేషన్ ఉంది, మరి కొంత భాగము వివరంగా లోపల ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ని మనకు తెలియజేశారు. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము లేదా తెలుసుకుందాము. మహర్షి గారు అడుగుతున్నారు ఇక్కడ, మీరందరూ స్కై మాస్టర్స్గా తయారవ్వాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ బ్రహ్మజ్ఞాన క్లాసులకి అటెండ్ అవ్వడానికి వచ్చారు. చాలా బాగుంది, నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. మాస్టర్గా తయారవ్వకముందు మీ గురించి మీరు కొంత తెలుసుకోవాలి. మీరు ఒక మనిషి అని అనుకుంటున్నారు, కరెక్టే, ఆల్ రైట్. కానీ డివినిటీ మీలో అంతర్గతంగా దాగుని ఉంది. అందువలన మీరు మానవ రూపంలో ఉన్న గాడ్ అన్నమాట. గాడ్ ఈజ్ నాట్ పర్సెప్టబుల్, అంటే కళ్ళకు అందేటటువంటి ఒక వ్యక్తి కానీ స్థితి కానీ కాదది. 6వ ఇంద్రియం ద్వారా భగవంతుని, ఆయన యొక్క స్థితిని తెలుసుకోగలరు, భగవంతుని ఆల్మైటీని దర్శించగలరు. దీనికోసం 6వ ఇంద్రియము పెంపొందించుకోవాలి. ఈ బ్రహ్మజ్ఞానం క్లాసుల్లో మీ ఆహారము సప్తధాతువులుగా తయారవడము, అదే రకంగా తల్లి గర్భంలో శిశువు 9 నెలలు క్రమ పద్ధతిగా పెరిగి జన్మించడము, ఇవి ఎవరు చేస్తున్నారు అని ప్రశ్న వేసుకుంటే మనం చేయటం లేదు. మన తల్లిదండ్రులు కానీ, మన పెద్దలు కానీ, శాస్త్రవేత్తలు కానీ, డాక్టర్స్ కానీ చేయటం లేదు. ఇటువంటి కార్యక్రమాలు శరీరంలో చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న శక్తి కణాల్లో ఉన్న భగవత్ శక్తే జరుపుతోంది. ఈ సత్యం కూడా మీరు ఈ బ్రహ్మజ్ఞానం క్లాసులో తెలుసుకుంటారు. మన శరీరంలో రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. అది 14 కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. తుమ్ములు, దగ్గు, చీదడం, దాహము, నిద్ర, యూరిన్ పాస్ చేయడం, మలం పాస్ చేయడం మొదలైనవి 14 ఉన్నాయి. ఇవన్నీ ఇన్వాలంటరీగా జరుగుతున్నాయి అని అనుకుంటున్నాం మనం. కాదు, భగవశక్తి మనలో అంతర్లీనంగా ఉంది. ఆ శక్తే, భగవంతుడే ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాడు. మీలో ప్రాణశక్తి ఉంది, పరమాణువులు ఉన్నాయి, అదే మీ ప్రాణము. ప్రతి పరమాణు కేంద్రంలో బిందు రూపంలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మీ అందరిలో కూడా బ్రహ్మము ఉన్నాడు. బ్రహ్మ స్వరూపాలే మీరందరూ. అందుకని మిమ్మల్ని రిప్లికా ఆఫ్ గాడ్ అని కూడా అంటారు. ఈ సత్యం మీలో వికసించి మీరు ఈ క్లాసుల్లో జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు మీరు ఎప్పుడు ఎవరికి ఎటువంటి హాని చేయరు. అందరిలో భగవత్ శక్తిని చూడడము అలవాటవుతుంది. ఇదే మానవత్వము, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటారు. మనిషి అన్నవాడు తప్పకుండా ఒకరోజు ఇటువంటి కాన్షియస్నెస్కి చేరుకోవాలి. లేకుంటే ఏమవుతుంది, చాలా రోజులు ఈ ప్రపంచము బతకలేదు. ప్రతివాడు ఒకరికి హాని చేస్తూ ఉంటే ఈ ప్రపంచమే మునిగిపోతుంది. 1984లో ఆటం బాంబు ప్రపంచాన్ని 200 టైమ్స్ హతమార్చగల శక్తి కలదిగా తయారు చేశారు. క్రమక్రమంగా కాలం గడుస్తున్న కొద్దీ దాని శక్తి 100 రెట్లు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అటువంటి ఆటం బాంబుని బ్లాస్ట్ చేస్తే ప్రపంచానికి కలిగే పరిస్థితి ఏమిటి? భూమి మీద మనుష్యుల పరిస్థితి ఏమిటి? చంపడానికి కానీ చావడానికి కానీ ఎవరుంటారు? ఇటువంటి పరిస్థితి తొలగాలి అంటే ప్రతి ఒక్కరూ అందరిలో ఉన్న డివినిటీని చూడగలగాలి. దీన్నే రియలైజేషన్ అంటారు. అదే బ్రహ్మజ్ఞానము. అందుకని మనమందరము
ఆ గమ్యానికి చేరడానికి సంసిద్ధం అవ్వాలి. దీన్ని జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్ అని కూడా అంటారు. అంటే భగవంతుడిలో ఉన్న పరిపూర్ణ జ్ఞానానికి మానవుడిలో ఉన్న ఫ్రాక్షనల్ జ్ఞానము చేరడం. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఈ ఏజ్లోనైనా ఇప్పుడైనా ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మీరు ధన్యులు. తరువాత అంశముగా మ్యాగ్నటిజంని గురించి చెప్తున్నారు. ఇది శాస్త్రవేత్తలకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా మ్యాగ్నటిజంని ఎట్లా ఉపయోగించుకోవాలో మాత్రమే తెలుసు. మెషిన్స్ ద్వారా మ్యాగ్నటిజము ఉత్పత్తి అవుతోంది అని అంటారు. అది నిజం కాదు. విశ్వమంతా వ్యాపించి దైవశక్తిగా ఉంది మ్యాగ్నటిజం. కేవలం మిషనరీస్ ఉన్నదానిని ఇంటెన్సిఫై చేస్తున్నాయి. దాన్ని అనేక రకాలుగా వాడుకుంటున్నాం మనం. ట్రైన్స్ నడపడానికి, విమానాలు నడపడానికి, దీపాలు వెలిగించడానికి మ్యాగ్నటిజంని జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నాము. ప్రపంచంలో అన్ని కార్యక్రమాలు మ్యాగ్నటిజం వల్లనే జరుగుతున్నాయి. మానవ శరీరం కూడా ఇటువంటి మ్యాగ్నెటిక్ పవర్ వల్లనే సర్వైవ్ అవుతోంది. దీన్ని బయోమ్యాగ్నటిజం అంటారు. మానవ శరీరంలో తెలుగులో జీవకాంతము అంటారు. ఈ మ్యాగ్నటిజము మనము తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మనలో ఏర్పడుతుంది అని చెప్తున్నారు మహర్షి. మన శరీరంలో సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి కణాలు ఉన్నాయి కదా, అవి ప్రదక్షిణ వేగానికి గురి అవుతూ ఉంటాయి. ప్రదక్షిణల వలన వ్యాపనలలు వ్యాపిస్తూ ఉంటాయి. అదే మ్యాగ్నటిజం, తెలుగులో కాంతశక్తి. దీన్ని బయోమ్యాగ్నటిజం అంటారు, జీవకాంతము అని కూడా అంటారు. జీవకాంత అలలన్నీ కూడా శరీర మధ్య భాగంలో కేంద్రీకృతమవుతాయి. దాన్ని జెనెటిక్ సెంటర్ అంటారు. అదే సోలు, అదే ఆత్మ. ఇటువంటి శక్తి కణాలు విశ్వంలో కూడా కోకొల్లలుగా ఆక్రమించి ఉన్నాయి. అక్కడ కూడా ప్రదర్శనలు చేస్తూ ఉంటాయి. ప్రదర్శనకు కారణము చుట్టూ ఉన్న భగవస్థితి యొక్క ఒత్తిడే. ప్రదర్శనలో ఉన్న శక్తి కణాల నుండి కాంత అలలు విశ్వమంతా ఆక్రమిస్తూ ఉంటాయి. వీటినే విశ్వకాంతంగా చెప్పుకుంటున్నారు. విశ్వకాంతము, జీవకాంతము ప్రపంచమంతా ఆక్రమించుకుని ఉన్నాయి. అనగా విశ్వకాంతము విశ్వమంతా ఆక్రమించి ఉండడము, ప్రాణులలో జీవకాంతము శరీరమంతా ఆక్రమించుకుని ఉండడము జరుగుతోంది. కాబట్టి విశ్వకాంత, జీవకాంత అలలు ఆక్రమించని స్థలము అంటూ ఈ విశ్వంలో ఎక్కడా లేదు. అందువలనే బ్రహ్మముని సర్వాంతర్యామి అన్నారు. మనుషుల్లో జీవకాంతముగా, విశ్వంలో విశ్వకాంతముగా ఆక్రమించి ఉన్నదే మ్యాగ్నటిజము. విశ్వకాంత అలలు, జీవకాంత అలలు పంచ తన్మాత్రలుగా తన్మార్పు చెందుతున్నాయి. మానవ శరీరంలోని తన్మార్పులు స్పర్శ, శబ్ద, రస, రూప, గంధాలు. ఇవి మన పంచేంద్రియముల ద్వారా మనకి గ్రహణ శక్తిని కలిగిస్తూ ఉంటాయి. దీన్ని పర్సెప్షన్ అంటారు. పర్సెప్షన్ అంటే చర్మంతో స్పర్శని గ్రహించడం, నాలుకతో రుచిని తెలుసుకోవడం, ముక్కుతో వాసనను తెలుసుకోవడం, కళ్ళతో చూపుని గ్రహించడం, చెవులతో వినికిడిని గ్రహించడమే పర్సెప్షన్ అనే గ్రహణ శక్తి. ఈ గ్రహణ శక్తులన్నీ జీవధాతు కేంద్రములో ముద్రలుగా ముద్రించబడుతూ ఉంటాయి. ఈ కార్యక్రమం అంతా జీవకాంతమే నిర్వర్తిస్తోంది. మనలోని కాన్షియస్నెస్ అనబడే చైతన్యమే ఈ జీవకాంతము. ఈ కాన్షియస్నెస్ యొక్క పనితనాన్ని 3 రకాలుగా విభజించి చెప్తున్నారు. ఒకటి కాగ్నిషను, రెండోది ఎక్స్పీరియన్సు, మూడోది డిస్క్రిమినేషను. తెలుగులో అనుభూతి, అనుభవము, విచక్షణ అంటారు. మనము మన కంటితో
ఒక వస్తువుని అనగా ఒక ఆవుని చూసినప్పుడు జీవకాంత తరంగము కంటి ద్వారా వెలువడి ఆవు అనే ఆబ్జెక్ట్ని ఢీకొంటుంది. అక్కడ నుండి తరంగము పరావర్తనము చెంది తిరిగి మన కంటిలో చిన్న ఆవు బొమ్మగా ప్రవేశిస్తుంది. ఇది కాగ్నిషన్. ముద్రితమైన ఆవు బొమ్మ జీవకాంతము ద్వారా ప్రయాణించి జీవధాతు కేంద్రము చేరి అక్కడ బిందు రూపంలో ముద్రితమవుతుంది. ఈ ముద్రలు మనము ఆవుని చూడనప్పుడు కూడా విస్తరించి వ్యాపించి మన మైండ్ను చేరి ఆవు రూపాన్ని మనకి వర్ణనాత్మకంగా చూపిస్తూ ఉంటుంది. దీనిని ఎక్స్పీరియన్స్ అన్నారు. ఇప్పుడు కానీ మరొకప్పుడు కానీ ఆవుని గుర్తు తెచ్చుకున్నా, మరొక ఆవుని చూసినా రెండు ఆవులకి మధ్యలో ఉన్నటువంటి రూపము, కొమ్ములు, తోక, తేడా అన్నీ కూడా గుర్తించి ఇవి పొడుగ్గా ఉన్నాయి, ఇవి పొట్టిగా ఉన్నాయి, ఈ ఆవు నల్లగా ఉంది, ఈ ఆవు తెల్లగా ఉంది అనే విచక్షణాత్మకంగా ఆవుని గురించి తలచుట, చూచుట, భావించుట అన్నదే డిస్క్రిమినేషన్. ఈ కాగ్నిషను, ఎక్స్పీరియన్సు, డిస్క్రిమినేషన్స్ మనలో అంతర్గతంగా ఉన్న చైతన్యం అనేటటువంటి భగవశక్తి జీవకాంతము సహాయంతో నిర్వర్తిస్తోంది. తరువాత అంశంగా జీవకాంతం అన్నది మానవ శరీరంలో ఎలా ఛార్జ్ అవుతున్నది అన్నది మనకి తెలియజేస్తారు. ఎలా ఖర్చు అవుతుంది అన్నది కూడా తెలియజేస్తారు. ఈ మ్యాగ్నెటిజమే జీవశక్తిగా, జీవకాంతంగా మన శరీరంలో ఉన్నది కదా. ఈ జీవశక్తియే మన శరీరంలోని అన్ని కార్యక్రమాలకి, అన్ని కార్యకలాపాలకి, అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్కి ఉపయోగపడుతూ ఉంటుంది. జీవకాంత శక్తిని అంటే మ్యాగ్నెటిక్ పవర్ని మనం ఎలా ఖర్చు పెడతాము అంటే మనము నిర్వర్తించే 5 ముఖ్యమైన కార్యాల ద్వారా. అవి ఆహారము, నిద్ర, పని, ఆలోచన, మైథునము. వీటి కోసము మనము మన కార్యకలాపాలని అధికముగా వ్యయం చేస్తూ ఉంటాము. దానివల్ల జీవకాంత శక్తి శరీరంలో తగ్గిపోతూ ఉంటుంది. ఒక పరిమితి పద్ధతి పాటించి ఈ 5 కార్యక్రమాలని క్రమబద్ధంగా కనుక నిర్వర్తించగలిగితే తప్పనిసరిగా జీవకాంత శక్తి శరీరంలో సేవ్ అవుతుంది. ఒక లెవెల్లో మెయింటైన్ అయ్యి మనకి శక్తి, ఆనందము, సంతృప్తి, ఆరోగ్యము కూడా దీనివల్ల కలుగుతుంది. ఈ జీవకాంత శక్తిని అటు మైథునానికి కానీ ఆలోచనకు కానీ తీసుకునే పద్ధతి అధికంగా ఉన్నప్పుడు కానీ, నిద్ర ఎక్కువ చేసిన ఇటువంటి కార్యక్రమాల వల్ల ఖర్చు అధికమైపోయి మనకి నిలవ తక్కువైపోయి శారీరకమైనటువంటి అనారోగ్యాలు, మానసికమైనటువంటి ఆందోళనకి, ఆయుక్షీణానికి కారణమవుతుంది. జీవకాంత శక్తిని, జీవకాంతాన్ని అధికం చేసుకోవడానికి అంటే ఛార్జ్ చేసుకోవడం అన్నమాట. దానికోసం మహర్షి గారు కాయకల్ప యోగా అనే ఒక ప్రత్యేకమైన యోగాన్ని ప్రవేశపెట్టారు. కాయకల్ప యోగా సాధన వలన జీవధాతు కేంద్రంలో ఉన్నటువంటి శుక్ల శోణితాల యొక్క సాంద్రత పెరిగి అది గట్టిపడి లీక్ అవ్వడం తగ్గించి తద్వారా ప్రాణశక్తిని, ఆయువుని అధికం చేసుకుని ఆరోగ్యంగా చాలా సంవత్సరాలు బ్రతకడానికి, ధ్యానాలు చాలా సక్రమమైన పద్ధతిలో చేసుకోవడానికి చాలా ఉపయోగకారిగా ఉంటుంది. కానీ దాన్ని ఎక్కువగా ఇక్కడ మనకి ఆయన వివరించి చెప్పలేదు. తర్వాత ఈ మ్యాగ్నెటిక్ ఫోర్సు అనబడే జీవకాంత శక్తిని పెంచుకోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలి అని అన్నా, జీవిత గమ్యమైన ఆల్మైటీని అంటే భగవస్థితిని చేరాలి అన్నా కూడా ఆచరించవలసినవి, చేయవలసినవి ధ్యానాలు. మన బాడీలో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. ఏదో ఒక గ్లాండ్ మీద అంటే ముఖ్యంగా ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్న పిట్యూటరీ గ్లాండ్ మీద లేదా మూలాధారం దగ్గర ఉన్న సెక్స్ గ్లాండ్ మీద మనసు కేంద్రీకరించి తపస్సు చేయడం వలన మనకి కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు లభిస్తాయి. అవి వర్ణనాతీతంగా ఉంటాయి. ప్రాణశక్తి అధికంగా పెరుగుతుంది.
ప్రాణశక్తి కణాల నుంచి వెలువడే జీవకాంతము, జీవశక్తి కూడా అధికంగా పెరుగుతాయి. జీవశక్తి అధికమైనప్పుడు జీవధాతు కేంద్రంలో ఉన్నటువంటి శుక్ల శోణితాలకి ఒక రక్షణ ఏర్పడుతుంది, లీక్ అవ్వన్నమాట. తిరిగి కాయకల్ప చేయడం వల్ల కూడా శుక్ల శోణితాలు సేవ్ అవుతాయి. తద్వారా శరీరంలోని మ్యాగ్నెటిక్ పవర్ అనబడే జీవకాంత శక్తి అధికమయ్యి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతృప్తితో జీవితాన్ని ముందుకు సాగించడం అనేది సులభ సాధ్యమవుతుంది. తరువాత అంశంగా వాట్ ఈజ్ మైండ్ అన్న ప్రశ్న వేసుకుని దానికి జవాబు చెప్తున్నారు. మైండ్ అన్నది జీవకాంతపు అల. దీనిని మనసు అని కూడా అంటారు. ఈ మనసు అన్నది, మైండ్ అన్నవి కంటికి కనపడేవి కావు. శరీరంలో ఉన్న జీవకాంతపు అల యొక్క వ్యాపన శక్తి, ఇది ఒక దైవీ శక్తి. పంచేంద్రియాలు పనిచేయడానికి, వాటి యొక్క పనితనాన్ని గుర్తించడానికి, ఆ పనితనాన్ని జీవధాతు కేంద్రంలో ముద్రల వలె పడడానికి ఈ మానసికమైన అలే సహాయకారిగా ఉంటుంది. కంటికి కనిపించకుండా ఉండి శరీరంలో అనేక ముఖ్యమైన కార్యక్రమాలు చాలా బాధ్యతగా నిర్వర్తిస్తూ ఉంటుంది ఈ మైండ్ అనబడే మనస్సు. జీవకాంతము పంచతన్మాత్రలుగా మారినప్పుడు స్పర్శ, శబ్ద, రస, రూప, గంధాలుగా, తరువాత ఆ భాగంగా 6వ అంశంగా ఈ మనస్సు అనబడే మైండ్ కూడా ఈ జీవకాంతం యొక్క తన్మార్పే. ఈ మనస్సు అనబడే మైండ్కి కొన్ని తరంగాలు ఉంటాయి. వాటిని వ్యాపనాలు అని అనొచ్చు. వాటిని మనోవేగ తరంగాలు అని అంటాము. ఈ తరంగాలు 4 దశలుగా మారుతూ ఉంటాయి. మొదటిది బీటా మనోవేగ తరంగాలు. అవి 14 నుండి 40 వరకు 1 సెకండ్కి వ్యాపిస్తున్న తరంగాలు. సామాన్యంగా ఇవి మన ఇంద్రియాలు పనిచేసేటప్పుడు ఆచరణలోకి వస్తూ ఉంటాయి. బీటా తరంగాలు ఒక్కోసారి బీటా ప్లస్లో ఉన్నప్పుడు మనము కొంతవరకు ఆవేశాలకి, ఉద్రేకాలకి గురయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. 2వ దశని ఆల్ఫా మనోవేగ తరంగాలు. ఇవి 8 నుండి 13 వరకు 1 సెకండ్కి వేగాన్ని కలిగి ఉంటాయి. సామాన్యంగా ఇవి ఆజ్ఞా తపస్సు చేస్తున్నప్పుడు వస్తాయి. వీటి వలన మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఇది ఒక ప్రశాంతమైనటువంటి స్థితి, చాలా గొప్ప స్థితి. తరువాత దశ 3 నుంచి 4 వరకు 1 సెకండ్కి వ్యాపిస్తున్న మనోవేగ తరంగాలది. సామాన్యంగా తురియ తపస్సు చేస్తున్నప్పుడు లేదా పంచేంద్రియ తపస్సు చేస్తున్నప్పుడు ఈ స్థితి, ఈ తరంగాలు మనకి లభిస్తూ ఉంటాయి. వీటిని తీటా తరంగాలు అంటారు. ఈ తరంగాల ప్రభావం వలన మన పంచేంద్రియాలని మన కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం లభిస్తుంది. మన పంచేంద్రియాలని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగినప్పుడే ఈ తపస్సులు అనబడే ధ్యానాలు చేసేటప్పుడు ముందుకి వెళ్ళగలే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఉదాహరణగా 2-3 మహానుభావుల్ని చెప్పుకుందాము. ధ్రువుడు నిలబడి చేసే తపస్సులో, అంటే ఒంటికాల మీద నిలబడి వానలో, ఎండలో సహనంగా తపస్సు చేసి తన గమ్యాన్ని చేరుకున్నాడు. అంటే ఇక్కడ జరిగింది ఏంటి? అతను శరీరం అనే ఇంద్రియాన్ని జయించాడు, తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అదే రకంగా ప్రహ్లాదుడు తండ్రి చేత పాముల చేత కరిపించబడి, అదే రకంగా పర్వతాల శిఖరాల నుండి కిందకి దొర్లించబడి ఉన్నప్పుడు కూడా అతను శరీరం అనే ఇంద్రియాన్ని జయించినవాడు కనుక శరీరానికి ఏ గాయము తగలకుండా అతని ప్రాణానికి ఎటువంటి ప్రమాదము జరగకుండా బ్రతికి భగవంతుడి దర్శనాన్ని పొందగలిగాడు. రమణ మహర్షి వారు కొండల్లో తపస్సు ఆచరించినప్పుడు ఆయన శరీరానికి చెదలు పట్టి రక్త ప్రవాహము కొండల్లోంచి బయటికి కారుతో అందరికీ కనపడుతుంది. ఆ సమయంలో ఆయన శరీరం అనే ఇంద్రియాన్ని జయించి తపస్సు కొనసాగించి భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలిగారు. శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు
7 సంవత్సరాలు పంచవటిలో చేసిన తపస్సు కాలంలో శరీరానికి సంబంధించినటువంటి ఆహార నియమాలని, ఆహారము నీరు గ్రహించడము మానివేసి సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆయన తన ఇష్టదైవమైన అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందగలిగారు. ఈ రకంగా ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడము అంటే మన ఆధీనంలో పెట్టుకోవడము తీటా తరంగాల వల్ల లభ్యమవుతుంది. అప్పుడే పంచేంద్రియ తపస్సు చేయడము, తూర్య తపస్సు చేయడం వల్ల కూడా ఈ తీటా తరంగాలు బలోపేతమవుతాయి. 4వ దశ డెల్టా తరంగాలు. ఈ డెల్టా తరంగాలు 1 సెకండ్కి 1 నుంచి 3 వరకు వ్యాపిస్తూ తూర్యాతీత తపస్సులో మనకు లభిస్తాయి. వీటి వలన మానవుని గమ్యమైన ఆల్మైటీ అనబడే భగవస్థితికి చేరుకోవడానికి సులువైన సున్నితమైన మార్గం ఏర్పడి వన్ విత్ ఆల్మైటీ అయ్యే అవకాశాలు తప్పనిసరిగా లభిస్తాయి. ఇవే డెల్టా తరంగాలు. ధ్యానాలు చేసేటప్పుడు కలిగే ఈ 4 దశల మనోవేగ తరంగాలు మైండ్ లేదా మనసు అనబడే జీవకాంత పల యొక్క ప్రయాణమే, తన్మార్పులే. ఈ తపస్సుల ప్రభావం వలన మనోవేగ తరంగాలను తగ్గించుకుంటూ ప్రయాణం చేసినటువంటి ఈ ప్రయాణంలో మానవునికి ప్రకృతి రహస్యాలు కూడా పూర్తిగా అవగాహన అవుతాయి. ప్రకృతి రహస్యాలు అంటే ఆ భగవంతుని తన్మార్పు, అదే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే శక్తి ప్రకృతి నుంచి ఈ తరంగాల ప్రభావం వల్ల అంటే ధ్యానాల ప్రభావం వల్ల మనకి కలిగిన ఈ తరంగాల యొక్క ఫలితంగా లభిస్తుంది. దాన్నే సృష్టి రహస్యాలు అని కూడా అంటారు. సృష్టి రహస్యాలు తెలుసుకుంటూ ప్రకృతిని అవగాహన చేసుకుంటూ ధ్యానాల ద్వారా మనోవేగ తరంగాలను తగ్గించుకుంటూ మానవ గమ్యానికి చేరే ఈ ప్రయాణాన్ని జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. ఈ జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్లో సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే తన్మార్పు చరిత్ర పూర్తిగా అర్థమవుతుంది. తన్మార్పు అంటే నిరాకార నిర్గుణ సర్వవ్యాపి అయిన ఆల్మైటీ తను ఒత్తుకుంటూ శక్తి పరమాణువులుగా మార్పు చెందడము, శక్తి పరమాణువులు భగవస్థితి ఒత్తిడి గురవుతూ ఒకదానితో ఒకటి కలిసి అణువులుగా ఏర్పడము, అణువులు తిరిగి ఒకదానితో ఒకటి కలిసి గుంపులుగా పంచభూతాలు తయారవడము, పంచభూతాల వలనే ఈ సృష్టిలో చరాచరాలు, కాస్మిక్ ఆబ్జెక్ట్స్ అనబడే నక్షత్రాలు, సూర్యచంద్రాదులు ఏర్పడి చివరగా మానవుడు 6వ ఇంద్రియంతో తయారయ్యి తనలో ఉన్నటువంటి భగవంతుని యొక్క శక్తిని 6వ ఇంద్రియం అనే కాన్షియస్నెస్ని గుర్తించుట, 6వ ఇంద్రియ సహాయంతో తానే భగవంతుని యొక్క తన్మార్పుగా ఏర్పడిన వ్యక్తిని అని, అహం బ్రహ్మస్మిని అని, నేనే భగవంతుని యొక్క తన్మార్పునని గుర్తించుట. ఇదే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇదే భగవంతుని తన్మార్పు చరిత్ర. మానవుని జీవిత గమ్యము ఇదే, భగవత్ సాన్నిధ్యాన్ని చేరుట. ఈ ప్రయాణాన్ని జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. ఇదే బ్రహ్మజ్ఞానంగా ఈ క్లాసుల్లో మీకు తెలియజేయబడుతుంది. మానవునిలోని ఫ్రాక్షనల్గా ఉన్న కాన్షియస్నెస్ అనబడే చైతన్యము ఆల్మైటీ అనబడే భగవంతుడిలో ఉన్న పరిపూర్ణ జ్ఞానము అనబడే చైతన్యంగా చేరడాన్నే జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్ ఫలితంగా వన్ విత్ ఆల్మైటీ అవ్వడం. ఇంతవరకు ఈరోజు సమావేశంలో నేను మీకు కొన్ని సత్యాలు తెలియపరిచి ఇక నా ఉపన్యాసాన్ని ముగిద్దాము అని అనుకుంటున్నాను. మీ అందరికీ మీ జీవితంలో ప్రతి పనిలో మీ ధ్యానాల నేర్చుకునే ధ్యానాలు దీక్షలు ఇచ్చే పరిస్థితుల్లో పద్ధతుల్లో మీకు పరిపూర్ణమైన సక్సెస్ కలగాలని ఆశీర్వదిస్తున్నాను. అంతేకాదు బీ బ్లెస్డ్ బై ద డివైన్, సుఖినో భవంతు. బీ బ్లెస్డ్ బై ద డివైన్, సుఖినో భవంతు. బీ బ్లెస్డ్ బై ద డివైన్, సుఖినో భవంతు.